ఒకటి ఏమన్నా పాండిచేరు కూడా పేకుండా దొరికిందా లే అన్నీ నిదానంగా తీసుకోండి అట్లా తీసుకో ఫస్ట్ నిదానంగా తీసుకో పంపించాలి మనం జనాలు మళ్ళీ పంపించేసాను మన వాళ్ళు రమ్మని అంత స్టాఫ్ అంతా రమ్మని అందరినీ గిరి రాజశేఖర్ జయాకర్ అంతా రమ్మని రఫీక్ ఓకేనా. అందరికీ నమస్కారము. ఈరోజు మన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో అనంతపురం పట్టణ శివార్లలో పగటిపూట కొన్ని ఇళ్లలో దొంగతనాల కేసులు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టే దిశలో మన అనంతపురం జిల్లా ఎస్పీ దొర గారి యొక్క ఉత్తర్వుల మేరకు రూరల్ డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ గారు రఫీక్ గారు మరి మా సిబ్బంది అంతా కూడా కలిసి కొంత దొంగతనాల గురించి ఇన్ఫర్మేషన్ పెట్టే క్రమంలో మాకు ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు పేరు బోయ చిన్నబాబు, ఇతను వచ్చేసి పాపంపేటలో ఉంటాడు. అదేవిధంగా అరికెచెర్ల రామ్మోహన్, ఇతను వచ్చేసి గుంటకల్లు దోసలకుడి గ్రామము గుంటకల్లు. వీళ్ళు గతంలో కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళు రెడ్డిపల్లి జైల్లో ఉన్నప్పుడు ఒకరికొకరి స్నేహం ఏర్పడి ఆ తర్వాత ఈ మధ్యకాలంలో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కొంచెం జల్సాలకు ఎక్కువ అలవాటు పడిపోయి ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇట్లా ఇండ్లకి పైన దొంగతనాలు చేయడం అనేది ఇలాంటి జరిగింది. 13వ తేదీ మాకు ఓబీఆర్ కాలనీలో ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కేసు నమోదు చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈరోజు వీళ్ళ దగ్గర నుండి రికవరీ చేసి వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మొత్తము ఒక సుమారుగా 90 గ్రాములు వర్త్ ఒక 9 లక్షల ప్రాపర్టీ వరకు. ఒకటే ఇంట్లో కేసు, ఇది ఒకటే ఇంట్లో జరిగింది. వీళ్ళ పైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఈ చిన్న బాబు పైన గతంలో నార్పలలో ఏటీఎం కేసు ఉంది. అదేవిధంగా బైక్ థెఫ్ట్ కేసు మన రూరల్లో కూడా ఉంది, కూడేరులోను, అదేవిధంగా గార్లదన్లో కేసులు ఉన్నాయి. ఇతని పైన రామ్మోహన్ పైన గుత్తిలో కేసు ఉంది. అదేవిధంగా గుంటకల్ 2 టౌన్లో కూడా కేసులు ఉన్నాయి. ఇతని పైన గతంలో క్రైమ్ హిస్టరీ వీళ్ళకు ఉంది. థ్యాంక్ యూ.